నేను మీ కాశెట్టి కుమార్ మాట్లాడుతున్నాను. కాశెట్టి కుమార్ ఇంపాక్ట్ ఛానల్ కేకే న్యూస్. చూడండి, ఒకటి పోలీసు వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు నక్సలైట్స్ వీళ్ళు ఏం చేసినారంటే ఛత్తీస్గఢ్లో సూక్ష్మ జిల్లాలో మావోయిస్టులు పోలీసుల వాహనాలు పేల్చేశారు. ఈ ఘటనలో ఎస్పీ ఆకాశరావు అక్కడికక్కడ మరణించారు. డిఎస్పీ సిఐకి తీవ్ర గాయాలు పడ్డాయి. వారిని హాస్పిటల్కు తరలించారు. 2 నెలలుగా ఈ ఆపరేషన్లో వీళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు మన భారతదేశంలో మన కొంతమంది పెద్ద మనుషులు ఏమంటారంటే, హిందువులు పడని వాళ్ళు ఏమంటారంటే, నక్సలెట్లు ఉగ్రవాదులు ఒకటే కాదు, ఈ నక్సలెట్ మనోళ్ళు మంచోళ్ళు, ఉగ్రవాదులు వేరే అంటుండు. ఒకడో ఇద్దరు ఒకటే అని ఒకళ్ళు అంటారు. అంటే ఎందుకు చెప్తారంటే, వీళ్ళు అమాయకుల పానాలు తీస్తూ ఉన్నారు. అమాయకుల పానాలు తీసుకోవాలంటే ఉగ్రవాదులే. అమాయకుల పానాలు ఎవరైతే తీస్తారో వాళ్ళు ఉగ్రవాదులు కంపల్సరీ. అది మనం డిక్లేర్ చేయాలి ఉగ్రవాదులని. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏదన్నా దానికి ధర్మం లేదు, న్యాయం లేదు, ఒకటి ఏది లేదు, వాడు బాంబులు వేసి చంపుతారు, అయిపోతాయి, వీళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు చచ్చిపోతారు. లాస్ట్కి ఎవరు ఉండరు? జనం ఉండరు. అడవిలో ఎవరు ఉండడు. ఇక అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కడు మానవత్వం మీద ఆలోచించుకొని, ఎవరైనా ఇప్పుడు పాకిస్తాన్ చూడు, వచ్చి ఆడ చూస్తాను వేరే వాళ్ళని అనిపించారు. చూస్తాను వేరే వాళ్ళని పాపం వాళ్ళు ఎంత ఏడుస్తారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఏడుస్తారు. ఇక అసలు ఈ చూస్తాను ఎవడు పోడిక టూరిజం ఎవరి ఇంట్లో వాడ తినుకుంటుంటాడు. అప్పుడు ఏం చెప్తారు? అప్పుడు మన కాశ్మీర్లో ఎవడు ఉండడు. ఇక వాడు అడక తినుకుంటూ పోవాలి. ఇవన్నీ తెలిసి అందరు బోర్ల పడతా ఉన్నారు. ఆ ముండ కొడుకులు వాళ్ళు ఇప్పుడు ఆ గుర్రాలు బాగా కట్టేసుకొని ఇండియాలో వంటున్నట్టు. ఇప్పుడు మన వాళ్ళు పోతేనే అక్కడ మనకి అన్నం దొరుకుతుంది. వాడు గుర్రం మీద ఎక్కించుడు, బట్టలేసుడు, చేసుడు, ఇటువంటివి ఉంటాయి. ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. నేను ఇక చాలా మంది యూట్యూబ్ ఛానల్ చాలా మంది చెప్తా ఉన్నారు. పాపం ఆయన సాయి చెప్తాను, సాయి జర్నలిజం ఆయన మంచి చెప్తాడు. ఇంకేమీ చెప్తుంది, చాలా మంది చెప్తా ఉన్నది ఇవే. మానవత్వం ఉండర్రా బాబు, మీరు మంచిగా ఉండండి, నీకు నచ్చినది చేయండి, కానీ మోసం చేయకూడదు. ఎవరిని వర్ధమానికి బాంబు వేసి చంపుడు ఎంత అరాచకమైంది. ఇది ఇట్లే కలిగా మునుగుతుంది ఇక కంపల్సరీ. ఇంకో 50 ఏళ్ళు ఉంటుంది అనుకున్నా కానీ ఉండదు. ఇక 3వ ప్రపంచం దోస్తాటుంది, మునుగుతుంది కంపల్సరీ. జై శ్రీరామ్, జై గోమాత.